హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల అండి. ఈరోజైతే ఇది చాలా నాకు నచ్చినది. నేను దేవుడు పూజ చెయ్యక అయితే 3 months అయితే అయిపోయిందండి. ఇంకా 9th month స్టార్ట్ అయినప్పటి నుంచి బేబీ పుట్టి ఇప్పుడు 1.5 month అయిపోయింది. ఇంకా నేను పూజే చేయలేదన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను 3 months తర్వాత. మా హస్బెండ్ అయితే 21 days తర్వాతనైతే స్టార్ట్ చేశాడు పూజ చేయడం. ఇప్పుడు ఈరోజు నేను చేశానండి. ఫస్ట్ టైం ఉప్పు దీపం పెడదాం ఫ్రైడే కదా అనేసి. మా హస్బెండ్ చేస్తాడు కానీ ఇంక ఇవన్నీ సర్ది పెట్టాలంటే అవ్వదు. అట్లా అనేసి అయితే నేను ఉప్పు దీపం ఇలాంటివి పెడతానమాట. ఫ్రైడే కాబట్టి ఇంకా అన్ని పువ్వులతో అన్నీ అలంకరించేసి అమ్మవార్లకి బొట్లు అన్నీ పెట్టేసి అయితే చేశాను. ఇంకా ఉప్పు దీపం పెట్టడానికి ప్లేట్ తీసేసుకొని దాంట్లోనైతే ఉప్పు దీపం పెట్టాను అనమాట. ఇట్లా ఉప్పు కనపడకుండా పెట్టుకోవాలన్నమాట. అట్లా దాంట్లో ఫ్రైడే అట్లా ఉప్పు వేసి దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, చందనం, రోజ్ వాటర్ అంటే అమ్మవారికి సువాసన ఇష్టం అని అంటారు కదా. ఇలానే నేను తెలుసుకొని పెట్టడం స్టార్ట్ చేశానమాట. ఎవ్రీ ఫ్రైడే పెడదామనేసి అట్లా అనుకొని ఎవ్రీ ఫ్రైడే అయితే నేను ఉప్పు దీపం పెడతాను. అండ్ సాటర్డే అయితే బియ్యం పిండితో చేసిన దీపాలు అయితే పెడతానమాట. అలా అలవాటు అయిపోయింది. ఇంకొక ఎప్పటి నుంచి అంటే ఒక 5 months నుంచే అండి స్టార్ట్ చేసింది ఇలా ఉప్పు దీపం ఇంకా బియ్యం పిండితో చేసిన దీపాలు పెట్టాలనేసి. ఇంకా మంచి జరుగుతుందో జరగదో పక్కన పెడితే దేవుడికి చేయడంలో తప్పు లేదు కదా, అట్లా అనేసి నమ్మకంతో అయితే పెడతామన్నమాట. ఇవి మా కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా, దీనికో స్పెషల్ ఉందండి. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే అర్థమవుతుంది కదా. ఏంటి ఈ చెట్లు ఇలా పెట్టుకున్నారు అనుకోకుండా, నేను ఎవ్రీ ఇయర్ 3 festivals మనం కలశ్ పెడతాం కదా. అట్లా నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, గణేష్ ఫెస్టివల్, దివాళీ. అట్లా కలష్లో పెట్టిన కొబ్బరి మేము ఇలా పెడతామన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఆచారం అనమాట. అలా కలష్లోనే పెట్టి ఎవ్రీడే వాటర్ పోస్తూ ఉంటామన్నమాట. అది పీల్ చేసుకుంటుంది. ఎవ్రీడే వాటర్ పోస్తూ ఉంటాము. అండ్ వీక్లీ వన్స్ అయితే టోటల్గా వాటర్ చేంజ్ చేసి కలష్ని కలిగి పెడతామన్నమాట. ఆ కోకోనట్ ఎప్పుడు పచ్చిగానే ఉండాలి. అట్లా ఉంటే మొలకనే తొందరగా వస్తుంది అనమాట. అట్లా 3 to 5 months లోపు అయితే మొలకలు వస్తాయి అన్నమాట. అట్లా మొలకలు వస్తే అదొక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఆ మొలక రాకపోతే అయ్యో ఇంకా రాలే కంపల్సరీ 3 to 5 months లోపు మాత్రం మొలక వస్తుంది. ఇప్పుడు 8-9 months అవుతుందండి మేము పెట్టి. ఇంత చెట్లు వచ్చాయన్నమాట. ఇంకాస్త పెద్దగా అయ్యాక మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కింద పెట్టేస్తాము. అలా నేనైతే 3 months తర్వాత పూజ చేస్తున్నా. చాలా మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఎవ్రీడే మా హస్బెండ్ చేస్తారు పాపం. ఈరోజు ఒక్కరోజు ఇంకా నేనే చేసేసాను అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా అనేసి అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను పూజ చేయడం. ఇంకా మా హస్బెండ్ చేయడము నువ్వు చేయడం అని కాదు, మా హస్బెండ్ తొందరగా స్నానం చేసేస్తాను, లేదంటే నేను అట్లా చేసేస్తామన్నమాట పూజనైతే మార్నింగ్. ఇలా అయితే ఈరోజు ఫ్రైడే నేను మొత్తానికి 3 months తర్వాత పూజ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉండేనో అంత హ్యాపీనెస్ కూడా ఇచ్చిందనమాట. మా కొబ్బరి చెట్లు ఎంత బాగా కనపడుతున్నాయి కదా, నా దిష్టే తగిలేలాగుంది మా చెట్లకి. ఇలా అయితే మొత్తానికైతే పూజ చేసేసాను. పూజ చేశాక ఇంకా తులసి మాతకు కూడా అండి, తులసి మాత అక్కడ ఇక్కడ ఇల్లు షిఫ్ట్ చేసి సదరడంలో తులసి మొక్క చచ్చిపోయింది. తర్వాత విత్తనాలు ఉంటే వేస్తే ఈ మొలకలు వచ్చాయన్నమాట. ఈ తులసి మొక్క ఇక మొత్తానికి పూజ అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాను. నవ్వు వస్తుంది, అంటే లేవడం కూడా చేతన అవ్వట్లే కానీ మొత్తానికి ఆశీర్వాదం. ఇంకా మా ఆయన ఎవ్రీడే పూజ చేశాక మా పాప కాలు మొక్కడం అలవాటు అనమాట అతనికి. కాబట్టి కంపల్సరీ కాలు మొక్కుతాడు, డైలీ కాలు మొక్కుతాడు అనమాట పాపవి. అట్లా కాలు మొక్కిన తర్వాతే బాబుతో కూడా కాలు మొక్కిపిస్తాడు అక్క అనేసి. అట్లా వాళ్ళ ఆచారం ప్రకారం అయితే కంపల్సరీ తల్లిదండ్రులవి ఆడపిల్లది అట్లా